Hi friends, I am Gopi Chevuri from LFK brand. I am here to teach you about the quant, which is the major part used in bankings. For that, we have to follow the some simplifications first. For the simplification process, we must need స్క్వేర్స్. మన స్క్వేర్స్ని ఖచ్చితంగా కనిపెట్టాల్సి వస్తుంది. ఆ స్క్వేర్స్ని ఎలా ఫైండ్ చేయాలి, వాటి కోసం షార్ట్ ట్రిక్స్. ఇప్పుడు సపోజ్గా మీరు 25 స్క్వేర్ ఫైండ్ చేద్దాం అనుకుంటున్నారు. 25 స్క్వేర్ని ఎలా చేస్తున్నారు? 25 ఇంటూ 25 ఇలా మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేస్తుంటే మీకు ఏమొస్తుంది? టైం వేస్ట్ అనేది జరుగుతుంది. ఆ టైం వేస్ట్ అనేది జరగకుండా ఉండటం కోసం మనం ఏం చేస్తున్నాం? వీటి యొక్క షార్ట్ కట్ ట్రిక్స్ అంటున్నాం. Whenever the unit digits consists of 5, you can use the trick of 30. Example 35. What is the next number of 3? 3 next number is 4. Multiply this number with 4, then you get the 12. Unit digits add 5. Okay, it is the one trick that to calculate the square of a digit which consists of unit digit as 5. Another example 45. దీని స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ 25. 4కి నెక్స్ట్ నెంబర్ ఎంత? 5. 4 5s ఎంత? 20 25. దిస్ ఈస్ ద వన్ వే. అండ్ నెక్స్ట్ 85. 85కి ఎంత? 5 స్క్వేర్ 25. 8కి నెక్స్ట్ నెంబర్ 9. 9 7s 72 25. Okay, it is the one trick for calculating the digits without consists of unit place 5. యూనిట్ ప్లేస్ 5 లేకుండా ఉన్న డిజిట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి స్క్వేర్స్కి? ఎగ్జాంపుల్గా 33 స్క్వేర్ కావాలి. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? మాన్యువల్గా అయితే మీరు నార్మల్ మల్టిప్లై చేస్తూ వెళ్ళాలి. 33 క్రాస్ 33. 3 3s are 9, 3 3s are 9, 3 3s are 9, 3 3s are 9. యాడ్ చేస్తే అంత 9 18 10 89. ఓకే, 1089 వచ్చింది. ఎంత వచ్చింది? 1089. దాన్ని మనం షార్ట్ కట్ ట్రిక్స్లో ఎలా అప్లై చేస్తున్నాం? యూజింగ్ ద ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం స్క్వేర్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇందులో ఎక్స్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు 3, వై ఈక్వల్ టు 3. ఈ మెథడ్ని యూజ్ చేసి చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఫార్ములాలు ఏంటి? 3 స్క్వేర్ 9, 3xy 2 ఇంటూ 3 6, 6 3s are 18, 8, 1 క్యారీ ఓవర్ ఎక్స్ స్క్వేర్ 3 స్క్వేర్ 9 ప్లస్ 1 1089. ఓకే, సింప్లిఫైయింగ్ ట్రిక్. ఫర్ సింపుల్గా ఇంకొకటి 48 స్క్వేర్, దీనికి అప్లై చేద్దాం. 8 స్క్వేర్ 64, 6 క్యారీ ఓవర్ 2 4s 8, 8 8s 64 ప్లస్ 6 70, 7 క్యారీ ఓవర్ 4 స్క్వేర్ 16, 16 ప్లస్ 7 ఎంత? 16 ప్లస్ 7 is 23, 2304 is the square. ఓకే, దిస్ ఈస్ ద వన్ సింపుల్ ట్రిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎల్ఎఫ్కే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.